శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. పూజ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భాగవత కథలు కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మదేవుని ఆదేశాన్ని అనుసరించి సృష్టిని వృద్ధి చేయాలన్న సంకల్పంతో సరస్వతీ నదీ తీరాన శ్రీ మహావిష్ణువు గురించి వేల సంవత్సరాల తపస్సు చేశాడు కర్దమ మహాముని. ఆయన తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణమూర్తిని అనుకూలవతి అయిన కన్యకను భార్యగా ప్రసాదించమంటూ అభ్యర్థించాడు. కుమారునికి అనుకూలవతి అయిన భార్యను వెతికి తీసుకురావలసిన బాధ్యత తండ్రిదే కదా. ఆత్మావై పుత్రనామాసి అని కదా ఆర్యోక్తి. తన తేజస్సే పుత్రుని రూపంలో అవతరించిన పిమ్మట అతని జీవనం ఆనందంగా కొనసాగటానికి అవసరమైనటువంటి వధువును కుమారునికి అందించాల్సిన బాధ్యత తండ్రిదే కదా. కుపుత్రేణ వయో నష్ట జన్మ నష్టం కుభార్యయ కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః అని తెలియచేసింది దేవీ భాగవతం. పుత్రుడు చెడ్డవాడైతే వంశానికి అపకీర్తి కలుగుతుంది. అయోగ్యురాలైనటువంటి స్త్రీ భార్యగా రావటం వలన ఆ జీవితమే వృధా అవుతుంది. విషతుల్యమైన ఆహారాన్ని సేవించటం వలన ఆ రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. పక్కన మిత్రుడు సరియైనవాడు కానట్టయితే నీకు సుఖం ఎక్కడ ఉంటుందయ్యా అని తెలియచేసింది ఆర్షవాంగ్మయం. వేద విహితమైన భోగాలనన్నింటినీ అనుభవిస్తూ వైరాగ్యం వైపు ప్రయాణం చేయాలి అంటే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆనందదాయకమైన కుటుంబ జీవనం అత్యావశ్యకం. ఇంట్లో వివాహ సమయాన నిర్ణయాన్ని తీసుకోవాలన్నప్పుడు ఇంటి పెద్ద అయిన తండ్రి వధువు యొక్క లేదా వరుని యొక్క గుణగణాలను యశస్సును పరిగణలోకి తీసుకుంటాడు. తల్లి ఆ కుటుంబం యొక్క సంపదను ఐశ్వర్యాన్ని లెక్క వేస్తుంది. వధూవరులు మాత్రం రూపలావణ్యాలకే ప్రాధాన్యతనిచ్చి దాన్నే ప్రామాణికంగా తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే భారతీయ జీవన విధానంలో ఇద్దరి జ్యోతిష్య చక్రాలను సరితూచి వారి మనస్తత్వాలను అంచనా వేసి నిండు నూరేళ్ళు వాళ్ళు ఆనందంగా ఉండటం కోసం అద్భుతమైన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేటి సమాజంలో ఆధునిక యువత వారి వారి అభిప్రాయాలనే ప్రామాణికంగా ఎంచుకొని తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంటున్నారు. భాగవత కథలను వింటూ దానిలో పెద్దలు, మహర్షులు, తపస్సులు, యోగులు చెప్పిన మాటల యొక్క అంతరార్థాన్ని అవగతం చేసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లోక కళ్యాణం కోసం అకుంఠిత దీక్షతో తపస్సు చేసిన కర్దముని సంకల్పానికి సంతోషించిన శ్రీమన్నారాయణుడు సచేహ విప్ర రాజర్షే మహిష్యా శతరూపయా ఆయస్యసి ద్విదుక్షస్త్వాం పరశ్వో ధర్మకోవిదః. ఓ మహర్షి, స్వయంభూ మనువు తన భార్య అయిన శతరూపను తీసుకుని తన కుమార్తె అయిన దేవహూతిని నీకిచ్చి వివాహం చేయటం కోసం ఎల్లుండి నీ ఆశ్రమానికి రాబోతున్నాడు అని తెలియచేసి గరుడ వాహనాన్ని ఎక్కి వైకుంఠానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువుని మోస్తూ వైకుంఠానికి వెళుతున్న ఆ గరుడ వాహనం రెక్కల నుంచి అద్భుతమైన వేద ఘోషను ఆలకించాడు
కర్దమ మహాముని. కుడి రెక్క నుంచి ఋగ్వేదాన్ని, ఎడమ రెక్క నుంచి సామవేదాన్ని అవలోకించాడు. గరుడ వాహనం పక్షి కాదు, సాక్షాత్తు వేద స్వరూపమే గరుడ వాహనం. వేదం చేత ప్రతిపాదితమైన పరబ్రహ్మ స్వరూపమే విష్ణుతత్వం. అందుకే శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించినప్పుడు గరుడ వాహనాన్ని అధిరోహించి ఉంటాడు. అద్భుతమైన ఈ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదమే భారతీయ జీవన విధానానికి ప్రామాణికం. విష్ణు వరప్రసాది అయిన కర్దమ మహాముని తన నిజాశ్రమానికి వెళ్ళిపోయాడు. స్వయంభూమనువు రాక కోసం నిరీక్షిస్తూ తన అనుష్ఠానాన్ని కొనసాగించాడు. శ్రీ మహావిష్ణువు తెలియజేసిన రోజు రానే వచ్చింది. స్వయంభూమనువు తన భార్య అయిన శతరూపను, కుమార్తె అయిన దేవహూతిని తీసుకుని రథాన్ని అధిరోహించి కర్దమ మహాముని ఆశ్రమానికి విచ్చేశాడు. రమణీయమైన ప్రకృతి సౌందర్యంతో శోభాయమానంగా విలసిల్లుతున్న ముని ఆశ్రమాన్ని పర్యవేక్షించాడు. అక్కడ ఉన్న వృక్ష సంపదను, బిందు సరోవరాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ప్రజా ప్రయోజనాలే పరమ లక్ష్యంగా నిత్యము పరంధాముని చింతనలో గడుపుతున్న ఋషి జీవనాన్ని చూసి రాజుకు తపస్సుల, యోగుల యొక్క సాహచర్యం అదృష్టాన్ని కొని తెస్తుంది కదా అని భావన చేశాడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న కర్దమ మహామునిని చూసి సతీ సమేతంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్రమానికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి, సత్కరించి, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి అనంతరం ఆ మహారాజు యొక్క ఆగమనానికి కారణాన్ని అడిగాడు కర్దమ మహాముని. ఓ మహర్షి, ఋషి జీవనం ఎంత గొప్పదయ్యా! అద్భుతమైన ఈ ప్రకృతిలో కాలుష్యానికి దూరంగా ప్రజా ప్రయోజనాలే మీ లక్ష్యంగా భావిస్తూ, కందమూలాలను ఆహారంగా స్వీకరిస్తూ, అద్భుతమైన ఆశ్రమ జీవనాన్ని గడుపుతూ, లోకాలకన్నింటికీ కావలసిన విజ్ఞానాన్ని మీ తపశ్శక్తి ద్వారా అందజేస్తున్నారు. ధన్యులు మీరు. అందుకే సరసిజ గర్భుడు దనచే విరచితమైన వేద వితతుల నెల్లన్ ధర వెలయుంచుటకై బుధవర మిము దన ముఖంబు వలన సృజించెన్. ఓ మహర్షి, మానవ జీవనానికి అత్యంత ఆవశ్యకమైన విజ్ఞానాన్ని వేదాలలో నిక్షిప్తం చేసి ఆ వేద విజ్ఞానాన్ని భూమండలంపై వ్యాప్తి చేయటం కోసం ఆ బ్రహ్మదేవుడు తన ముఖం నుంచి బ్రాహ్మణులను సృష్టించాడయ్యా. దురిత స్వరూప పాటోచ్చర పీడం వందకుండ సకల క్షోణిం బరిబ్రాలించుటకై మము అరవింద భవుండు భుజములందు సృజించెన్. పాపాత్ములైన బందిపోటుల బారి నుంచి ఈ భూమండలాన్నంతా పరిరక్షించటం కోసం ఆ విధాత క్షత్రియులను తన భుజాల నుంచి సృష్టించాడయ్యా. బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు ముఖం నుంచి సృష్టించాడట, క్షత్రియులను భుజాల నుంచి సృష్టించాడట. వేద వ్యాసుడు ఇదే విషయాన్ని భారతంలో కూడా ప్రస్తావన చేస్తాడు. నక్షత్రం బ్రహ్మావర్ధతే, క్షత్రియత్వం లేకుండా బ్రహ్మ తేజస్సు వర్ధిల్లదు. ఋషివాక్కులు సంకుచితత్వంతో ఉంటాయా? విశ్వజనీనమైనటువంటి లోక కళ్యాణం కోసం నిరంతరము తపించేటువంటి ఋషులు ఆర్షవాన్మయం ద్వారా ఏ విషయాలనైతే మనకు తెలియచేసే ప్రయత్నం చేశారో వారిని అద్భుతమైన భాగవత కథల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్క విరామం తరువాత